నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మోకాలి మార్పిడి, మోకాలు పునర్విమర్శ మధ్య తేడా ఏమిటి? మోకాలు మార్పిడి ఎన్నిసార్లు చేయొచ్చు? మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలో అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్స విధానాలు ఏంటి? మోకాలు మార్పిడి చికిత్స పద్ధతులను వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ప్రఫుల్ కిలారు గారు. మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్వైట్. సార్, సో ఈ మధ్య కాలంలో అంటే మోకాలు మార్పిడి అన్నది చాలా ఫ్రీక్వెంట్ గా కూడా చాలా మందిలో జరుగుతుంది. అసలు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అన్నది ఏ సందర్భంలో చేయాల్సి వస్తుంది? ఓకే, అట్ ఫస్ట్ మోకాల్ మార్పిడి ఆర్ నీ రీప్లేస్మెంట్ అనేది ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే ఇప్పుడు పోను ఇంకా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ పెరుగుతూనే ఉంటాయి. ఈ బేసికలీ ఏ కారణాల వలన వస్తాయంటే ఇది మెయిన్గా కామన్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ కీలవాతం వలన. కీలవాతం అనేది ఆర్థరైటిస్ ఇంగ్లీష్లో. సైంటిఫిక్లీ ఏంటంటే ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మన గుజ్జి ఏదైతే మోకాల్లో గుజ్జు ఉంటుందో నున్నగా ఉండేది అది అరిగిపోతుంది. అది మెయిన్గా అరిగిపోయే కారణం ఏజ్ పరితంగా అరిగిపోతూ ఉంటుంది. అండ్ ఇంతకుముందు ఆ అరుగుదలకి ఏంటంటే మన మసిల్స్ బాగా స్ట్రాంగ్గా ఉండేవి ఒక కాలంలో, అంటే మన తాతగారి కాలంలో ఆ కాలంలో ఇట్ వాస్ అప్పట్లో వాళ్ళ ఫిజిక్ ఆ బాడీ స్టామినా వేరేవి. ఇప్పుడు యాజ్ ద చేంజింగ్ లైఫ్ స్టైల్ గోస్ ఆన్ ఏంటంటే మన మసిల్స్ వీక్ అయ్యి మనం పెయిన్కి ఉన్న థ్రెషోల్డ్ తగ్గి దాని ద్వారా దినచర్యలు చేసే పనులు మనం చేయలేకపోతాం వలన ఆ మోకాలు నొప్పితో బాధపడుతూ ఉంటారు బేసిక్గా మన పెద్దలు. సో ఏ రోజైతే వాళ్ళ దినచర్య పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందో దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లం. అంటే వాళ్ళ ఎప్పుడైతే ఇంట్లో ఎక్కువసేపు వంట చేసుకోవడానికి కిచెన్ టేబుల్ దగ్గర నుంచోలేకపోతాం, మనవరాలతో ఆడలేకపోతాం, లేకపోతే ఎక్కువసేపు సోషలైజేషన్ చేయలేకపోతాం అనేది చాలా ఇబ్బందికరంగా వాళ్ళు ఫీల్ అవుతారు. అలాంటప్పుడు ఆ పెయిన్ థ్రెషోల్డ్ని తట్టుకోవడానికి, అయితే ఆ పెయిన్ పోగొట్టుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొసీజర్స్ ఈజ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అండ్ ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇస్ ఏం కొత్తదేం కాదు. ఇట్ హ్యాస్ బీన్ దేర్ సిన్స్ మోర్ దెన్ 40 years. ఇట్స్ బీన్ దేర్ సిన్స్ 70s, 80s. అది యాజ్ స్టేజెస్ వెంట్ బై ఒక్కొక్కటి డెవలప్మెంట్ హ్యాస్ గాన్. ఇట్ వాజ్ లైక్ వెరీ కన్వెన్షనల్ బిఫోర్. ఒకవైపే బేరింగ్ మెటీరియల్స్ ఒకవైపే ఉండేది, ఆ మెటీరియల్స్ చేంజ్ అయినాయి. నౌ ఇట్ ఈస్ అట్ ద పీక్ ఆఫ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. రోబోటిక్ అనేది ఇట్స్ ఏ హైయెస్ట్ లెవెల్. నెక్స్ట్ మేబీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ కమ్ ఓవర్. సో అట్ దిస్ లెవెల్ ఇట్స్ సైన్స్ ఈజ్ ఇంప్రూవింగ్. సైన్స్తో పాటు మన మోకాల నొప్పికి కూడా మెయిన్గా నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీ కూడా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే నీ రీప్లేస్మెంట్ ఎవరిలో చేస్తామంటే ఎవరికైతే కీలవాతంతో ఇబ్బంది పడుతున్నారో, ఆ కీలవాతం వలన వాళ్ళ దినచర్య పనులు చేసుకోలేకపోతున్నారో వాళ్ళు నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీ చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఈ ఇబ్బంది అన్నది ఎక్కువగా చూస్తూ ఉంటాం? ఎస్పెషలీ మన ఇండియన్స్లో అయితే, మెయిన్లీ ఇండియన్స్ ఎందుకుంటున్నానంటే ఇండియన్స్కి మన కాకేషియన్ అంటే యూరోపియన్ అటు సైడ్ వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఫిజిక్ పరంగాను అండ్ వాళ్ళ చేసే పనులు వలన. మన ఇండియన్స్లో ఏంటంటే కామన్ ఏజ్ గ్రూప్ ఎప్పుడు ఏంటంటే మన పెద్దలు ఎక్కువగా నొప్పిని తట్టుకుంటారు, బాగా వీలైనంత వరకు తట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కత్తి కిందకి వెళ్ళేది ఇప్పుడు ఆఖరి ఆప్షన్ లాగా పెట్టుకుంటారు. అది తప్పేం లేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మన దగ్గర నీ రీప్లేస్మెంట్ చేసుకునే ఏజ్ ఎప్పుడు ఉంటుందంటే పోస్ట్ 55 to 65 or 70 sometimes. మోస్ట్ ఆఫ్ ద టైం మేము చూసే ఏజ్ ఏంటంటే 55 అబోవ్. 55 కన్నా తక్కువ మంది కూడా కొందరు నీ రీప్లేస్మెంట్ చేసుకుంటారు. అది కొన్ని కారణాల వలన ఏంటంటే ఒక్కొక్కసారి ఫ్రాక్చర్స్ అయ్యి మోకాల్లోనే ఫ్రాక్చర్స్ అయినప్పుడు గుజ్జు అరిగిపోతాం, లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీస్ అయిన వల్ల గుజ్జు అరిగిపోతాం. వీటి వల్ల వాళ్ళలో ఏంటంటే కొంచెం ఎర్లీ ఏజ్ గ్రూప్లో అవుతుంది, అంటే 45 అబోవ్. బట్ నీ రీప్లేస్మెంట్ జనరల్గా మనం వెళ్ళే ఏజ్ గ్రూప్ ఏంటంటే 55 to 65. ఓకే. అంటే మోకాలి పునర్విమర్శ అంటే ఏంటి సార్ అసలు మెడికల్ టర్మ్లో? మెడికల్ టర్మ్లో అంటే మోకాల్ అంటే ఇట్ ఈస్ లైక్ ఏ రివిజన్ సర్జరీస్ ఫర్ ఆల్రెడీ నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్ ఆర్ రివిజన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అంటే ఎందుకు రివిజన్స్ అవుతాయి ఆర్ ఎందుకు రీడో అవుతాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసే ట్రెండ్ ఏంటంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆల్ ఓవర్ ద వరల్డ్. గ్లోబల్లీ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సో ఇన్ని సర్జరీస్ అయినప్పుడు లైక్ ఎనీ ప్రొసీజర్ ఆర్ ఎనీథింగ్
దే ఆర్ ఆల్వేస్ హ్యావ్ ఏ 1-5% కాంప్లికేషన్ రేట్స్ ఉంటాయి. ఏ సర్జరీ అనేది 100% ఫుల్ ప్రూఫ్ ఉండదు. దెర్ ఈస్ ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్ టు హ్యాపెన్ 1-5%. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నీ రీప్లేస్మెంట్ ఫెయిల్ ఎప్పుడు అవుతుంది అంటే ప్రైమరీగా ఫస్ట్ టైం చేసిన నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అంటే బేసికలీ వేర్ అండ్ టేర్ వాళ్ళు, అంటే మేము లోపలేసే ఇంప్లాంట్ పాలీ ఆ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో దట్ కామన్లీ వేర్స్ అవుట్. వేర్ అవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయి. సెకండ్ కామన్ కాజ్ ఇన్ఫెక్షన్. మన ఇండియాలో మెయిన్ కామన్ కాజ్ ఫర్ ఇన్ఫెక్టింగ్ ద ప్రాసెసెస్ అంటే మన జాయింట్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి కారణం నీ రీప్లేస్మెంట్ పేషెంట్ ఈజ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అంటే మూత్రంలో వచ్చే ఇన్ఫెక్షన్ ద్వారా ఈ నీ జాయింట్లో ఆల్రెడీ నీ రీప్లేస్మెంట్ అయిన పేషెంట్లో అక్కడ బ్యాక్టీరియా వెళ్ళి చేరుకుంటుంది. అది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజెస్ ఫర్ రివిజన్ నీ రీప్లేస్మెంట్ మన దేశంలో ఆర్ మన ఇన్ వాట్ వీ సీ ఇన్ అవర్ సరౌండింగ్స్. సో ఈ రివిజన్ నీ రీప్లేస్మెంట్ పోను పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రైమరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ పెరుగుతున్నాయి. సో హ్యాండ్ ఇన్ హ్యాండ్ రెండు పెరుగుతూ ఉంటాయి. అంటే ఇది ఏ సందర్భాల్లో మళ్ళీ ఇంకొకసారి చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఫస్ట్ టైం చేసిన నీ రీప్లేస్మెంట్ అది ఎంత లైఫ్ స్పాన్ అనేది దానికి ఉంటుంది సార్? సో ప్రైమరీ నీ రీప్లేస్మెంట్ అనేది జనరల్గా లైఫ్ స్పాన్ యాజ్ పర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఇప్పుడు వరకు అంటే యాజ్ ప్రెజెంట్ సైన్స్ గోస్ ఆర్ రిజిస్ట్రీ గోస్ ఈజ్ అరౌండ్ 15 to 20 years యావరేజ్. అంటే మళ్ళీ దాంట్లో మారుతాయి. ఒక రిజిస్ట్రీ ఉంటుంది, ఆ రిజిస్ట్రీ పరంగా యూరోపియన్ రిజిస్ట్రీ ఉంటుంది, ఇండియన్ రిజిస్ట్రీ ఉంది, అలాగే అమెరికన్ రిజిస్ట్రీస్ పరంగా జనరల్ లైఫ్ స్పాన్ ఫర్ ఎ వెరీ గుడ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ పాలీ ఈజ్ అరౌండ్ 15 to 20 years. అలా అని దానికన్నా ఎక్కువ రాదు అని కాదు, ఇట్స్ ఏ లైఫ్ స్పాన్ అనేది ఒక యావరేజ్ వీక్. కానీ ఇక్కడ రివిజన్ నీ సర్జరీస్ ఎందుకు అవుతాయి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇంతకుముందు అన్నట్టు వేర్ అండ్ టేర్ ఆ వేసే ప్లాస్టిక్ ఒక్కొక్కసారి వేర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక కార్లో ఒకే కారు అన్ని టయోటా ఒక కార్ తీసంటే అన్ని కార్లు ఒకే విధంగా చేయాలని ఏం లేదు, దే విల్ హ్యావ్ దిస్ పీరియడ్. సో వేర్ అవ్వడానికి కారణం చాలా ఉంటాయి. అది టైట్నెస్ వలన అవ్వచ్చు, కండరాల వీక్ అవటం వలన అవ్వచ్చు, అండ్ సెకండ్ కాజ్ ఇస్ ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఎర్లీగా ఉంటుందో అది ఒక్కొక్కసారి కన్జర్వేటివ్గా అంటే కత్తేయకుండా యాంటీబయాటిక్స్తో డీల్ చేయొచ్చు. లేట్గా వచ్చినప్పుడు లేకపోతే ఇన్ఫెక్షన్ బాగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు పస్తో వచ్చినప్పుడు చాలా కారణాల వల్ల వచ్చు. ఆ పేషెంట్ షుగర్ వలన అవ్వచ్చు, మూత్రం ఇన్ఫెక్షన్ వలన అవ్వచ్చు, లేకపోతే ఎప్పుడైనా కింద పడి కుట్లు ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి క్లీన్ చేసి మేము వేసిన అదే నీ రీప్లేస్మెంట్ పేషెంట్కి మళ్ళీ అక్కడ ఉన్న ప్లాస్టిక్ది మార్చి, సో ఇట్స్ కాల్డ్ డిబ్రైడ్మెంట్ ఆఫ్ ది టోటల్ జాయింట్, క్లీన్ చేసి మళ్ళీ ఆ ప్లాస్టిక్ మార్చి పెడతాం. దట్స్ ఎ పార్షల్ ప్రొసీజర్. ఒక్కొక్కసారి ఏంటంటే మొత్తం జాయింట్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోద్ది. ఆ జాయింట్ అంతా ఇన్ఫెక్ట్ అయినప్పుడు వీ కెనాట్ ఆ జాయింట్ని సాల్వేజ్ చేయలేం, కాపాడలేం. సో ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే బాడీలో వీలైనంత వరకు ఇన్ఫెక్షన్ తీసేయాలి. అంటే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉంది ఆ జాయింట్లో ఉంది, ఆ జాయింట్లో ఉన్న ఇంప్లాంట్స్, ప్లాస్టిక్, పక్కన ఉన్న చెడు పదార్థాలు అన్నీ తీసేసి ఒక క్లీన్ ఎన్వైరన్మెంట్ ఏర్పాటించాలి. పెట్టి అప్పుడు దాని తర్వాత దాన్ని యాంటీబయాటిక్ కవరేజ్లో పెట్టి ఒక 2 stage ప్రొసీజర్లో వెళ్తాం. సో దాంట్లో ఒక్కొక్కసారి యాంటీబయాటిక్ సిమెంట్ స్పేసర్ పెడతాం, అంటే ఆ సిమెంట్ వేసే దాంట్లో కొంచెం యాంటీబయాటిక్స్ ఉంటుంది, అది మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అది అయిన తర్వాత ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిన తర్వాత కొత్త నీ జాయింట్ దాంట్లో ఇంప్లాంట్ చేస్తాం. అది ఇట్స్ ఏ అనదర్ బిగ్ ప్రొసీజర్ అనమాట. అదే ఒక్కొక్కసారి వేర్ అండ్ టేర్ వలన లూజనింగ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ కారణం కాకపోవచ్చు, అది జస్ట్ ఆటోమేటిక్గా లూజ్ అవుతుంది. ఆ లూజనింగ్కి కారణం చాలా ఉండొచ్చు, మళ్ళీ బోన్స్ వీక్ ఉండొచ్చు, మెటలోసిస్ వలన అవ్వచ్చు, అంటే ఆ మెటల్ సరిగ్గా రియాక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి బాగా ఓవర్ స్టఫింగ్ ఉన్నప్పుడు, ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు లూజనింగ్ చాలా అలాంటప్పుడు పార్షల్ రివిజన్ని అంటే 3 తొడ బోన్ దగ్గర అయితే ఏదైతే ఇంప్లాంట్ మార్చామో, కాల బోన్ దగ్గర ఇంప్లాంట్ మార్చామో ఏదో ఒకటైతే తీసి విల్ రీప్లేస్ ఇట్, అది పార్షల్ని. ఒక్కొక్కసారి ఏంటంటే ఇదేమో ఆ కండరాల టైట్నెస్ వల్ల స్టిఫ్నెస్ ఉంటుంది. ప్రైమరీ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత పేషెంట్ మోస్ట్ ఆఫ్ ద నాకు జాయింట్ బాగా టైట్గా ఉంది అంటారు, అంటే అంత మూమెంట్ నేను అప్రిషియేట్ చేయలేకపోతున్నాను. ఇట్ కెన్ బి సబ్జెక్టివ్ ఆర్ ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ సమ్టైమ్స్ టైట్ నీ లాగా ఉంటుంది ఫీల్. దానికి కూడా చాలా కారణం. అది అలా ఒక్కొక్కసారి ఏంటంటే
వి జస్ట్ నీ నాట్ ఓపెన్ ద జాయింట్. వి ఒక్కసారి స్కోపీ పెట్టి ఏదైనా లోపల ఏదైనా కండరం ఏమైనా పెరిగిందా, ఓ పుండు లెక్కన లోపల ఫామ్ అయిందా, దాన్ని ఒక సైనోవియల్ నాడ్యూల్ ఉందా, అది బాగా పెయిన్ కాజ్ చేస్తుందా, దాన్ని ఒక్కొక్కసారి ఆర్థ్రోస్కోపిక్గానే వి కరెక్ట్. సో ఇట్ ఈస్ ఎ బ్రాడ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్. అంటే అది రివిజన్ నీ రీప్లేస్మెంట్ ఆల్రెడీ ఒక పేషెంట్లో నీ రీప్లేస్మెంట్ అయిన పేషెంట్కి రివిజన్ నీ రీప్లేస్మెంట్ చేయాల్సిన పేషెంట్కి చాలా తేడా ఉంది. ఓకే సార్. అంటే ఈ ప్రొసీజర్ ఎంతసేపు ఉంటుంది సార్? అంటే ఇంకొకసారి కూడా ఈ రివిజన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఆ పేషెంట్ లైఫ్ స్టైల్ అంతా ఏ విధంగా ఉంటుంది? నార్మల్గా వాక్ చేసుకోవటం, ఇతర వర్క్స్ అన్ని చేసుకోవచ్చా? అది కారణం బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఒక రివిజన్ నీ సర్జరీ అవుతుంది ఒక నీ రీప్లేస్మెంట్ పేషెంట్లో, ఒక సింపుల్ నేను ఇందాక అన్నట్టు జస్ట్ చిన్న నాడ్యూల్ ఫామ్ అయింది, అది జస్ట్ అదే తీసేస్తూ ఉంటే హీ విల్ హ్యావ్ ఎ సేమ్ లైఫ్ స్టైల్ వాట్ యూస్ టు హ్యావ్ బిఫోర్. ఒకవేళ అది ఇన్ఫెక్షన్ పేషెంట్ అనుకోండి, నీ రీప్లేస్మెంట్ అయిన ఇన్ఫెక్టెడ్, తను సేమ్ అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే మేము ఏదైతే చెడు పదార్థాలు తీసేస్తాం ఇన్ఫెక్ట్ అయిన దాంట్లో, ఆ లాస్ వాళ్ళు తెలుస్తుంది కొంచెం. అంటే ఐ మీన్ టు సే మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ తెలుస్తుంది, కొందరిలో తెలియపోవచ్చు. సో రివిజన్ నీ రీప్లేస్మెంట్ ఫంక్షనల్ అవుట్కమ్, ప్రైమరీ నీ రీప్లేస్మెంట్ ఫంక్షనల్ అవుట్కమ్ కొంచెం తేడాగానే ఉంటుంది. రివిజన్ నీ రీప్లేస్మెంట్ ఫంక్షనల్ అవుట్కమ్ కొంచెం, అంటే ఇప్పుడు ప్రైమరీ నీ రీప్లేస్మెంట్ వాడికి 10లో 9 మార్కులు అప్రిషియేట్ చేస్తుంది, నాకు బాగుంది. రివిజన్ నీ వాళ్ళు 7 to 8 వీ కెన్ సే. అది కూడా సబ్జెక్టివ్ ఉంటుంది, ఒక కారణం వల్ల ఉంటుంది, చేసే ప్రొసీజర్ బట్టి. జనరల్గా ఇన్ఫెక్షన్ అయిన ప్రైమరీ నీలో రివిజన్ నీ చేసినప్పుడు వాళ్ళల్లో మూమెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, పెయిన్ అనేది కొంచెం ఉంటుంది, అండ్ నడిచే విధానం కూడా కొంచెం తేడాగా ఉంటుంది. ఓకే సార్. అండ్ ఈ ట్రీట్మెంట్ విషయానికి వస్తే, అంటే ఇంతకుముందు ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి? ఇన్ రివిజన్ నీ రీప్లేస్మెంట్లో అడ్వాన్స్డ్ ఏంటంటే అది సేమ్, కారణాలు పెరిగే కొద్దీ ఈ ట్రీట్మెంట్ కూడా అడ్వాన్సెస్ అవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అయ్యేదో మేము నేర్చుకునేటప్పుడు ఇట్ వాజ్ లైక్ మోర్ ఆఫ్ ఏ స్టాండర్డ్ ప్రొసీజర్. ఫస్ట్ ఓపెన్ చేయాలి, అది ఏముంది కారణం తెలుసుకోవాలి, అది మళ్ళీ మేము టెస్ట్కి పంపించాలి, అదంతా ఒక 1 full day ప్రొసీజర్, క్లీన్ చేయాలి, మళ్ళీ సేవ్ చేయాలి, ఒక 3-4 weeks వెయిట్ చేయాలి, దాని తర్వాత వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే వీఆర్ ఒకేసారి ఫస్టే లోపల సిరేంజ్ పెట్టి దాన్ని ఫ్లూయిడ్ ఏమైనా ఉంటే తీసి దాన్ని సైనోవియల్ ట్యాప్ చేసి దాన్ని లూకోసైట్ రేడియోఐసోటోప్ టెస్టింగ్కి పంపించి, లేదంటే ఒకసారి ఇప్పుడే బోన్ స్కాన్కి పంపించి బోన్ స్కాన్ ద్వారానే ఇన్ఫెక్షన్ ఉందా లేదో తెలుసుకుని, లేదంటే ఇప్పుడు ఒక్కొక్కసారి సిటీ బేస్డ్గానే బోన్ లాస్ ఉందా అని తెలుసుకుని, ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు కట్ డౌన్ ద టైమ్ ఫ్రమ్ 2 stages to 1 stage. అది ఇన్ఫెక్షన్ ఎర్లీ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, ఏంటంటే డిపెండ్స్, ఎర్లీ ఇన్ఫెక్షన్ అనేది 2 stages చేయాలని కాదు, 1 stage అనేది చేయాలి. ఒక్కొక్కసారి వెరీ వెరీ ఎర్లీ ఇన్ఫెక్షన్స్లో ఆ ప్లాస్టిక్ అనేది ఇమీడియట్గానే చేంజ్ చేస్తాం. వితిన్ 3 weeks or 2 weeks స్పాన్లో పేషెంట్ ఎర్లీ ఇన్ఫెక్షన్లో వచ్చినప్పుడు జస్ట్ ఆ ప్లాస్టిక్ అనేది చేంజ్ చేసేసి అండర్ కవరేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వీఆర్ గోయింగ్ టు లీవ్ ఇట్. ఎందుకంటే అంత నెక్స్ట్ స్టేజ్ ఎక్స్టెన్సివ్ ప్రొసీజర్ అక్కడ. ఒక్కొక్కసారి ఏంటంటే ఇన్ఫెక్షనా ఇంప్లాంట్ లూజనింగ్, అంటే అంబిగ్విటీ ఉంటుంది, అంటే వీ కెనాట్ సే డిఫరెన్స్ చెప్పలేము. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇంట్రాపే మేము టెస్ట్కి పంపిస్తాం. టెస్టింగ్ పంపించి ప్యాథాలజిస్ట్ని అడిగి ఒక న్యూట్రోఫిల్స్ అనేది ఆ 5 high power fields అంటే ఒక 5 ప్లేసెస్లో తీసుకొని ఎంత ఉంది, ఇది 5 కన్నా ఎక్కువ ఉందా, 5 to 10 మధ్యలో ఉందా, కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఆ క్రైటీరియా పరంగా వితిన్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 hours డెసిషన్ వచ్చేస్తుంది. సో ఆ పేషెంట్కి అక్కడే లేదు, అక్కడ ఇన్ఫెక్షన్ అంత లేదు, లేదంటే మోడరేట్గా ఉంది, లేదంటే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, సో డెసిషన్ మేకింగ్ అక్కడే మారిపోతాం. ఏంటి ఒకవేళ ఇన్ఫెక్షన్ లేదు అనుకుంటే అక్కడే సేమ్ టైం రివిజన్ నీ ఇంప్లాంట్ అప్పుడే పడిపోతాం. సో పేషెంట్ అనేది 4 వారాలు 6 వారాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. లేదు ఇన్ఫెక్షన్ కొంచెం మోడరేట్గా ఉంది అన్నప్పుడు ఒక యాంటీబయాటిక్ సిమెంట్ వాడి అండ్ యూజ్ ఆఫ్ కవరేజ్ ఆఫ్ యాంటీబయాటిక్ కింద పెట్టి పుట్ న్యూ రివిజన్. లేదు ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంది, సివియర్గా ఉంది, దెన్ యూ గో ఫర్ 2 stage. సో ఏంటంటే పేషెంట్ని వీలైనంత వరకు
ఒక ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ నుంచి తగ్గించేద్దాం అనే అడ్వాన్స్మెంట్స్ జరుగుతుంది. ఓకే సార్. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆ పార్ట్లో ఇన్ఫెక్షన్ అని చెప్పేసి, అంటే ఆ ఇన్ఫెక్షన్ ఆ పర్టికులర్ ఏరియాలోనే ఉంటుందా, లేకపోతే వేరే పార్ట్స్కి కూడా అది కొంచెం కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉందా? మెయిన్గా రివిజన్ నీస్ వచ్చే ఆల్వేస్ ఇన్ఫెక్టెడ్ ప్రైమరీ నీ రీప్లేస్మెంట్ పేషెంట్లకి ఏంటంటే జనరల్గా ఎల్డర్లీ ఉంటారు, ఫ్రేల్గా ఉంటారు, చాలా కారణాల వలన ఇన్ఫెక్షన్ జాయింట్కి వెళ్తుంది. ఆ కారణం అనేది నేను ఇందాక అన్నట్టు మూత్రం నుంచి వచ్చే ఇన్ఫెక్షన్. సో మూత్రంలో ఇన్ఫెక్షన్లు ఎవరికి వస్తే డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ ఇమ్మొబైల్ పేషెంట్స్, అంటే ఎక్కువ నడవనాలు, లేదంటే వాళ్ళ బాడీ కెపాసిటీ ఇమ్యూనిటీ కెపాసిటీ తక్కువ ఉన్నారు. సో వీళ్ళల్లో ఎక్కడైతే బాడీలో ఇన్ఫెక్షన్ వస్తుందో ఎనీ పార్ట్, మన నార్మల్గా ఇప్పుడు నా బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చి అది ఎక్కడికైనా చేరుతుంది. అది లంగ్స్కి చేరొచ్చు, బ్రెయిన్కి చేరొచ్చు, కిడ్నీకి చేరొచ్చు, బ్లడ్లోనే ఎక్కువ ఉండొచ్చు. జస్ట్ లైక్ ఎనీ ఇన్ఫెక్షన్, బోన్లో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో మన నీ రీప్లేస్మెంట్, ఇట్స్ ఎ హెల్దీ ప్లేస్ ఫర్ బ్యాక్టీరియా. అంటే బ్యాక్టీరియా బాగా ఒక ఎరువైన మట్టిలో మంచి ఇది వేస్తే ఎలా బాగా మనకి పెరుగుతాయో మొక్కలు, అది చక్కగా పెరుగుకుంటూ వెళ్తాయి. అది ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా తగ్గదు. సో ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే మనం లోపలికి వెళ్ళి ఏదైతే బోన్ అన్హెల్దీ బోన్ ఉందో, ఇన్ఫెక్టెడ్ పార్ట్ ఉందో, అంత పదార్థం ఆ ఇన్ఫెక్టెడ్ లోడ్ తగ్గిస్తేనే పేషెంట్ ఆ సెప్సిస్ అనే స్టేట్ నుంచి బయటకు వస్తాడు. సో ఇన్ఫెక్షన్ అనేది మోకాల్లో కీల నీ రీప్లేస్మెంట్లో అయిన ఇన్ఫెక్షన్ను వీలైనంతవరకు ఎర్లీగా డైరెక్ట్గా అగ్రెసివ్గా ట్రీట్ చేస్తేనే పేషెంట్ వోంట్ బీ ల్యాండింగ్ ఇన్ సెప్సిస్ టుమారో. ఓకే సార్. అండ్ అలాగే ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్ళలో కూడా ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అన్నవి చేయించుకుంటూ ఉన్నారు. అంటే వన్స్ ప్రైమరీగా నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత వాళ్ళు నార్మల్గా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటే మళ్ళీ ఇట్లా రియకర్ అయ్యే అవకాశం లేదంటారా, లేకపోతే వచ్చే ఛాన్స్ ఉంటుందా? రియకర్ అయ్యే ఆస్కారం ఇప్పుడు వేర్ అండ్ టేర్, ఇప్పుడు యంగ్ అనే దాంట్లో ఇప్పుడు లైఫ్ స్పాన్ పరంగా వస్తుంది. మనం జనరల్గా యంగ్ పేషెంట్స్ అనేది ఇట్స్ అగైన్ యాంబిగ్వస్ అండి. ఆ టర్మ్ అనేది విచక్షణలు చెప్పలేం. అంటే 40 ఇయర్స్లో జనరల్గా నీ రీప్లేస్మెంట్ వెళ్ళరు, 45కి వెళ్ళరు. కొన్ని కారణాల వలన వెళ్తారు. అంటే కారణాలు 1 in 100. ఆ కారణాలు ఫ్రాక్చర్స్ అయ్యి, మోకాల్లో ఫ్రాక్చర్స్ అయ్యి, లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీస్ వలన, లోపల ఉన్న గుజ్జు అరిగిపోవటం వలన వెళ్తారు. ఇప్పుడు వాళ్ళల్లో నీ రీప్లేస్మెంట్ అయిందనుకోండి, వాళ్ళల్లో వెళ్ళే ఇంప్లాంట్ ఇట్ మే వర్క్ టిల్ 20 years or 25 years. వీ డోంట్ నో. అంటే యాజ్ పర్ రిజిస్ట్రీ 15 to 20 years ఈజ్ అవర్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఏ జనరల్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఏ నీ రీప్లేస్మెంట్ పేషెంట్. నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్ దాంట్లో హై క్రాస్లింక్ పాలిఎథిలిన్స్ ఉంటాయి, వి యూజ్. సో వీళ్ళల్లో మళ్ళీ రివిజన్ సర్జరీస్ అవుతాయా అనే దానికి ఎస్ అవ్వచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్, 5 to 10% అయ్యే ఆస్కారం ఉంటుంది. దాంట్లో మెయిన్ కారణం ఏంటి, వేర్ అండ్ టేర్. ఆ వేసే ప్లాస్టిక్ జస్ట్ లైక్ ఏ టైర్, మనం వాడే కొద్దీ అది ఎలాగైతే సన్నగా అయిపోతుందో, జస్ట్ లైక్ దట్ ఆ ప్లాస్టిక్ అనేది వేర్ అవుట్ అయిపోయి పక్కన ఉన్న బోన్ని లూజనింగ్ చేస్తుంది. సో అది లూజనింగ్ అయినప్పుడు ఇట్ అగైన్ హ్యాస్ టు గో ఫర్ రివిజన్, మళ్ళీ ఒక నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ నేను ఇందాక అన్నట్టు ఇట్ ఈస్ 1 in 100 సినారియోస్. ఒక 40 or 45 years ఇండివిజువల్ మధ్యలో నీ రీప్లేస్మెంట్ అవుతుందంటే ఇట్స్ 1 in 100. అదే 50sలో అయిన వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ రేర్. అంటే ఒక ప్రాపర్గా అయిన ప్రైమరీ నీ రీప్లేస్మెంట్ మళ్ళీ నీ రీప్లేస్మెంట్ రివిజన్ సర్జరీస్ అవుతాయి అంటే ఇన్ఫెక్షన్ వలన అవుతాం వేరు, వేర్ అండ్ టేర్ వలన అవుతాం వేరు. వేర్ అండ్ టేర్ ఇన్ 50 or 55 years ఇందాక అన్నట్టు ఇప్పుడు వచ్చే ఇంప్లాంట్స్ వెరీ అన్లైక్లీ. అవ్వచ్చు కానీ వెరీ అన్లైక్లీ. ఇంతకు ముందులా మోస్ట్ కామన్లీ ఇప్పుడు రివిజన్ నీస్ ఎప్పుడు వస్తున్నాయంటే ఇన్ఫెక్షన్ అయినప్పుడు మోస్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మోకాల సర్జరీ వరకు ఒక పేషెంట్ వెళ్ళాలి అంటే తను ఏ విధంగా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు ఆ డైలీ లైఫ్ స్టైల్లో రన్నింగ్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు, డైలీ యాక్టివిటీస్లో నార్మల్గా మోకాలు కొంతమందికి నొప్పి రావటం, దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మీ దగ్గరికి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వస్తారు, దాన్ని మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు? జనరల్గా ఇప్పుడు ఒక మనిషి మోకాలు నొప్పి సపోజ్ 40 or 50 years మధ్యలో జనరల్గా ఆ ఏజ్లో మోకాలు నొప్పులు తెలుస్తాయి. ఇప్పుడు అఫ్కోర్స్ 25 వాళ్ళకి 30 వాళ్ళకి కూడా తెలుస్తుంది, అది వేరే విషయం, అది వేరే కారణం.
40 ఇయర్స్ ఎప్పుడైతే మా దగ్గరికి వస్తారో లేకపోతే బిలో 40 వాళ్ళకి కూడా మోకాలు నొప్పి అనేది ఆ, దానికి చాలా కారణాలు ఉంటాయి. ఏజ్ పరితంగా కాదు, చాలా కారణాలు. లైఫ్ స్టైల్ పరితంగా అవ్వచ్చు, అసలు ఆ మనిషి ఎక్సర్సైజెస్ చేస్తున్నారా, ఆయన జీవిత కార్యంలో ఎప్పుడైనా ఎక్సర్సైజెస్ ఏమైనా చేశారా, లేదంటే అసలు ఒబేసిటీ ఉందా, లేదంటే అసలు ఏమైనా మసిల్ స్ట్రెంత్ ఉందా, లేదంటే కింద పడటం వలన మోకాలు నొప్పులు వచ్చినాయా, లేకపోతే ఇంప్రాపర్ పాస్చర్స్ వలన మోకాలు నొప్పులు వచ్చినాయి. ఇలా చాలా చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే నీ రీప్లేస్మెంట్ పరితంగా చూస్తే మెయిన్గా మా దగ్గరకు వచ్చేది 45 అబోవ్ వాళ్ళు. ఆర్థరైటిస్ అనేది ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో త్వరగా వస్తాను. ఇంతకుముందు మన పేరెంట్స్ లేకపోతే మన తాతగారి టైంలో ఇట్ యూస్ టు కమ్ అరౌండ్ 55-60. ఇప్పుడు ఏంటి త్వరగా వస్తున్నాయి. అది చాలా కారణాలు ఉంటాయి. అది ఒక లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఇట్స్ మెనీ థింగ్. ఈ 45 వాళ్ళు ఎప్పుడైతే ఎందుకు వస్తుందంటే ఒక్కొక్కసారి మన లోపల ఉన్న మెనిస్కస్ అనేది ఒక కుషనింగ్ ప్యాడ్స్ ఉంటాయి, లేదంటే అవన్నీ ఏంటంటే ఇంప్రాపర్ పాస్చర్స్ మెయింటైన్ చేసి బాగా ఇప్పుడు రోడ్ మీద బాగా జంప్స్ చేసి ఆర్ ఇంప్రాపర్ స్పోర్ట్స్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు ఒక మనిషి జిమ్కి వెళ్ళారు, ఒక స్క్వాట్స్ చేశాను నేను బాగా, ఆర్ డిడ్ సమ్ వెరీ లెగ్ ఎక్సర్సైజెస్ ఇంప్రాపర్గా చేశారు అంటే గైడెన్స్ లేక, హీ బౌండ్ టు గెట్ డెవలప్ ఇంజరీస్. సో ఆ మెనిస్కస్, ఆ లిగమెంట్స్, ఆ గుజ్జి అరుగుతాం అనేది త్వరగా అవుతుంది. ఆ పేషెంట్లో జనరలీ వీ ట్రై టు అవాయిడ్ నీ రీప్లేస్మెంట్. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ అనేది ఆఖరి ఆప్షన్ ఉండాలి. ఆఫ్టర్ ట్రయింగ్ అవుట్ ఆల్ పాసిబుల్. అది ఆ ట్రయింగ్ అవుట్లో ఒక ఫిజికల్ థెరపీ ఉంటుంది, లైఫ్ స్టైల్ చేంజ్ ఉంటుంది, చాలా ఉంటాయి. ఒకవేళ అక్కడ లోపల కండరం టేర్ ఉండి అలాంటివి ఉంటే వీ ట్రై టు డీల్ ఇట్ విత్ ఆర్థోస్కోపీ. ఆ లిగమెంట్ రిపేర్స్ పరంగా వెళ్తాం. లేదు గుజ్జే అరిగిపోయింది అంటే చానాల నుంచి ఆ పేషెంట్ దాన్ని అశ్రద్ధ చేసి పెట్టుంచి అప్పుడు గుజ్జు అరుగుతుంది. అలాంటప్పుడు వీ గో ఫర్ నీ రీప్లేస్. అదే ఒక ముసలైన్లో జనరల్గా మేము ఎప్పుడు చూస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైం మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నానండి, ఇంకా నా వల్ల కావట్లేదు అంటే, నేను బేసిక్గా లేడీస్ అయితే నేను వంట టేబుల్ దగ్గర నేను వంట చేయలేకపోతున్నాను, లేకపోతే మెయిల్స్ అయితే నేను నా మనవరాలతో ఆడలేకపోతున్నాను, లేదంటే ఎక్కువసేపు నేను సోషలైజ్ చేయలేకపోతున్నాను. వాళ్ళు జనరల్గా మోకాలు నొప్పితో మా దగ్గరికి వచ్చినప్పుడు వీ అడ్వైస్ నీ రీప్లేస్మెంట్. బిఫోర్ నీ అడ్వైసింగ్ వీ అడ్వైస్ దెమ్ అట్లీస్ట్ 1-2 months ఆఫ్ ఫిజికల్, ఒక 2 నెలలు ఎక్సర్సైజ్ ట్రై చేయండి. ట్యాబ్లెట్స్ వద్దు, ఎందుకంటే ట్యాబ్లెట్స్ అనేది పెయిన్ కిల్లర్స్ అనేది వద్దు. ట్యాబ్లెట్స్ అనేది సప్లిమెంట్స్లో ఇస్తాం, పెయిన్ కిల్లర్స్ అనేది రెగ్యులర్ యూసేజ్లో వద్దని చెప్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.